ఫార్ములా ఈ రేసు దర్యాప్తు చేయడానికి లైన్ క్లియర్ కావడంతో చర్చ కొనసాగుతోంది. ఈ రేసింగ్ పై ఎంక్వైరీకి ఏసీబీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. కేసు ఏసీబీ చేతుల్లోకి వెళ్లడంతో అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను ప్రశ్నించేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ రెడీ అయింది. నోటీసుల తర్వాత అరెస్ట్ ఉంటుందా, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతోంది. ఈ ఫార్ములా రేసు కేసు విచారణ అంశం చర్చ కొనసాగుతోంది. కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి లైన్ క్లియర్ అయింది. ఈ కేసులో కేటీఆర్ ను ఎంక్వైరీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కేటీఆర్ కు ముందుగా నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటుందా అనే టాపిక్ జనాల్లో, బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్కంఠను రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంకు బండ్పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూడా వచ్చింది. ఇది సక్సెస్ కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి సెషన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ ఎఫ్ఈఓతో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఎంఏయుడి 2023 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు చెల్లించింది. ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేషన్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లో రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా అప్పటికే రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్ఈఓకు చెల్లించిన 55 కోట్ల రూపాయలపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని గుర్తించింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రైమరీగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ఏసీబీకి అప్పగించింది ప్రభుత్వం. ఈ కేసు వ్యవహారంపై కేటీఆర్ పలుమార్లు ఇప్పటికే స్పందించారు. ఈ రేస్ కోసం 40 కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాద్ కు వచ్చిన ప్రయోజనం 700 కోట్ల రూపాయలని క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని నిల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేస్ మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు 2500 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు కేటీఆర్. ఈ రేస్ ను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ఖర్చు చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఇందులో అరవింద్ కుమార్ తప్పు ఏం లేదని, నేను మొత్తానికి బాధ్యత తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్ గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చని, దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదన్నారు. హెచ్ఎండిఏ స్వతంత్ర బోర్డు అన్న కేటీఆర్ ఈ రేస్ తో 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశామన్నారు. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ కామెంట్స్ కూడా చేశారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణ చేయడానికి చీఫ్ సెక్రటరీ అనుమతిచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ లో 55 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా, వందలాది కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయా అన్నది ఏసీబీ తేల్చనుంది.